హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే ఏదైతే మనకి అందులో భాగంగా టెండర్ అనేది ఉందో, మనకి ఏదైతే ఆర్ఎఫ్ఐడి డివైజెస్ ద్వారా ఈసారి రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే హైట్ వచ్చేసి డిజిటల్ మెషిన్ ద్వారా హైట్ అనేది కొలుస్తారు. సీసీటీవీ సర్వీలియన్స్లో మనం రన్నింగ్ చేసేదంతా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. ఆ టెండర్ నోటీస్ సంబంధించి ఈరోజే లాస్ట్ డేటు. ఓకే, ఈరోజు ఖచ్చితంగా తేలిపోతుంది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది. సో మీకు ఇంకా నెక్స్ట్ పీఈటీ అండ్ పిఎస్టీ వచ్చేసి జూలైలో అయితే ఉంటుంది. అంటే పర్టికులర్గా జూలైలో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అయితే ఏం చెప్పలేను, జూలైలో అయితే ఉంటుంది. అలాగే రిజల్ట్స్ అనేవి వచ్చినాయి అంటున్నారు చాలామంది. బ్రదర్ అది రియల్ ఫేక్ అని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు దాని మీద కూడా ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ అండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి సీజీఎల్ ఈసారి మిస్ అవ్వద్దు. 17,700 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవి టెంటేటివే, అర్థమైందా? ఇంకా పెంచాలనుకుంటే తర్వాత పెంచవచ్చు వేకెన్సీస్ అనేవి. మీరు ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయిన ఎస్ఎస్సికి సంబంధించి మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అయితే ఉంటాయి. పినాకిల్ ఐడియా ఉంది కదా మీకు, పినాకిల్ విత్ సొల్యూషన్స్తో ఉంటాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అసలు ఎస్ఎస్సికి సంబంధించి ఏ సంవత్సరం ఎలా అడిగారు అనేవి అన్నీ ఉంటాయి డీటెయిల్స్ అందులో. మీకు అవి మీరు బయట పర్చేస్ చేసుకోవాలంటే చాలా కాస్ట్. నేనైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. కాకపోతే ఇదేంటంటే మీకు పీడిఎఫ్ కింద అయితే ఉంటుంది. మీరు బయట కొనుక్కుంటే కాస్ట్ అయ్యిద్ది, మీకు చేతికి బుక్లు అయితే వస్తాయి. నేనేంటంటే పీడిఎఫ్ అనేది మీకు జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు రెఫరెన్స్ కింద కావాలనుకుంటే యూజ్ చేసుకోండి. అదైతే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో మీకు అది చాలా యూస్ఫుల్, అర్థమైందా? కావాలనుకునే వాళ్ళు, చదువుకుందాం అనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. ఓసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాదు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను నేను. సో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసే పీడిఎఫ్స్ అనేవి అవి చాలా యూస్ఫుల్. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతున్నాయి కదా, మరి యూజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకని అంత నెగ్లెక్ట్ చేస్తారు? అవి ప్రిపేర్ అయినా కూడా మీరు 70 to 80% స్కోర్ ఈజీగా గెయిన్ చేస్తారు. ఓకే, ఏ ఎగ్జామ్ చూసుకున్నా 70 to 80% స్కోర్ ఈజీగా గెయిన్ చేస్తారు. అర్థమైందా? పర్ఫెక్ట్గా కనుక చూసుకుంటే అర్థమైందా? యాక్చువల్గా మీ ప్రిపరేషన్ అయ్యే విధానం మీరు అవుతారు. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అసలు పీడిఎఫ్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి అనేది చూసుకుంటాం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో మీరైతే మరి యూజ్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. సో మీకు ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాడుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఈసారి పీఈటీ అండ్ పిఎస్టీ వచ్చేసి ఆ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి ఏదైతే రన్నింగ్ ఉందో, రన్నింగ్కి సంబంధించి ఆర్ఎఫ్ఐడి డివైజెస్ ద్వారా రన్నింగ్ అనేది ఉంటుంది. అలాగే హైట్ వచ్చేసి డిజిటల్ మెషిన్ ద్వారా హైట్ అనేది కొలుస్తారు. అలాగే సీసీటీవీ సర్వీలెన్స్లో మనం పరిగెత్తేదంతా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. సో దీనికి సంబంధించి ఈ ఐటమ్స్ మనకి ఏవైతే ఈ డివైజెస్ కావాలో మరి ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ముందుకు రావాలి కదా. ముందుకు వచ్చి మాట్లాడి మేము ఈ కండక్ట్ చేస్తాం, మా దగ్గర ఇవి ఉన్నాయి అని ముందుకు వస్తే వాళ్ళ ఐటమ్స్ చెక్ చేసి మరి టెండర్ అయితే ఒప్పిస్తారు కదా. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే టెండర్ వచ్చేసి ఈరోజు ఫైనల్ అయిపోయింది. ఓకే, 26/6/2024 అసలు ఏ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకుందనేది అయితే మనకి ఇప్పుడు తెలిసిపోద్ది. ఇంకా ఏం పోస్ట్ పోన్ అవ్వలేదు, అర్థమైందా? పోస్ట్ పోన్ అయ్యి ఉంటే కూడా ఈసారి నోటీస్ రిలీజ్ చేసేవాళ్ళు. సో ఇంకా పోస్ట్ పోన్ అయితే ఏం అవ్వలేదు, ఇది ఫైనల్ అయిపోయినట్టే మనకి ఈరోజు తెలుస్తుంది. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ అయిపోయినట్టే. ఇక పీఈటీ అండ్ పిఎస్టీ వచ్చేసి జూలైలో అయితే ఉంటుందండి. ఈ జూలైలో పర్టికులర్గా ఏ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందో అయితే నేనైతే చెప్పలేను. జూలైలో అయితే ఉంటుంది పీఈటీ అండ్ పిఎస్టీ, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఏదైతే మనకి ఈరోజు టెండర్ అనేది ఫైనల్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్, చాలామంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి రిజల్ట్స్ అనేవి ఇక రిలీజ్ చేస్తారు. ఈ టెండర్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి ఈ మంత్లోనే, ఈ జూన్లోనే రిలీజ్ చేస్తారు, ఈ వీక్లోనే. మీరు ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుంటే నష్టపోయేదైతే మీరే అండి. సో చాలా సమయం అయితే ఉంటుంది కదా, సో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇంకా మెయిన్ డౌట్ ఏంటంటే బ్రదర్ రిజల్ట్స్ వచ్చినాయి అని చాలామంది అడుగుతున్నారు. అంటే నేను ఒక పీడిఎఫ్ అయితే వైరల్ అయిందండి, దాన్ని బట్టి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. సో రిజల్ట్స్ అనేవి రాలేదండి, ఇది ఫేక్, అర్థమైందా? ఇది ఫేక్ నోటీస్. రిజల్ట్స్ అనేవి అయితే రాలేదు. ఒకవేళ రిజల్ట్స్ కనుక వస్తే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు కదా, ఆ తర్వాత నేను చెప్తా కదా రిజల్ట్స్ వచ్చినాయి అని వీడియో చేస్తా కదా. సో రిజల్ట్స్ అనేవి అయితే రాలేదు. మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ముందు అఫీషియల్ వెబ్సైట్లోనే వచ్చింది. ఓకే, తర్వాతే నేను వీడియో రూపంలో అయితే చెప్తాను. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సికి సంబంధించి ఈ జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేవి రాలేదు. పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి కూడా చాలా లోగా ఉన్నాయండి. ఒకసారి మీకు గమనించినట్టయితే కట్ ఆఫ్స్ అనేవి కూడా చాలా తక్కువ కట్ ఆఫ్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఆబ్వియస్లీ కొంచెం ఇలాగే కట్ ఆఫ్స్ ఉండాలని కోరుకుందాం. ఓకే, ఏంటంటే ఇలా ఉంటే మంచిదే కదా, చాలామంది షార్ట్ లిస్ట్ అవుతారు, కొంతమందికి జాబ్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువగా చూపించడం అయితే జరిగింది. సో ఎనీవే మొత్తానికి ఇది నార్త్ నుంచి సర్క్యులేట్ అవుతున్న పీడిఎఫే, మీకు ఇది ఫేక్. మొత్తానికి వస్తే కనుక నేను అప్డేట్ ఇస్తాను. పైగా ఈ సర్క్యులేట్ అవుతున్న రిజల్ట్స్ నోటీసు ఒకసారి గమనించినట్టయితే లాస్ట్ టైం ఎలాగైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో అలాగే కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సమ్ చేంజెస్ అయితే చేశారంతే.
సో ఇది 100% ఫేక్. లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మీరు కరెక్ట్గా ఒకసారి గమనించండి. లాస్ట్ టైం పీడిఎఫ్ ఏమన్నా ఉంటే అది ఇది కంపేర్ చేయండి. ఇంచుమించు అలాగే ఉంటాయి కట్ ఆఫ్స్ అనేవి. సో మీకు మొత్తానికి అది ఫేక్ అయితే తెలిసింది కదా. రిజల్ట్స్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.